అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1989వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని దురాశాపరుడు అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది మల్లవరపు మనోహర రెడ్డి గారు. భువనేశ్వరి అనే ఒక పెద్ద గ్రామంలో సహదేవుడు, మహదేవుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ వైద్యులే. సహదేవుడు తన దగ్గరకు వచ్చే రోగులకు డబ్బు మాట ఎత్తకుండా ముందు వైద్యం చేసి వాళ్ళ తాహతును బట్టి ఇచ్చేదానితో తృప్తిపడేవాడు. మహదేవుడు ఇందుకు భిన్నంగా రోగులిచ్చే డబ్బును బట్టి వైద్యం చేసేవాడు. ఇందువల్ల సహదేవుడికి పేరు ప్రతిష్టలతో పాటు క్రమంగా రాబడి కూడా పెరిగింది. మహాదేవుడికి మాత్రం వచ్చే రోగుల సంఖ్య తగ్గి రాబడి పూర్తిగా పడిపోయింది. ఈ స్థితిలో మహదేవుడి భార్య భర్తతో, అలా గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవడం దేనికి? సంపాదించడానికి మరేదైనా మార్గం చూడు. చేత కాకపోతే ఏ చెట్టుకైనా ఉరి పోసుకుంటే సరిపోతుంది అంటూ రోజు సాధించడం ప్రారంభించింది. భార్య సాధింపులతో విసిగిపోయి మహదేవుడు ఇల్లు విడిచి బయలుదేరాడు. అతడు ఎక్కడెక్కడో తిరిగి సంపాదించడం చేతకాక విరక్తి చెంది అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ కొన్ని అడవి తీగలను ఒక చెట్టు కొమ్మకు కట్టి ఉరి పోసుకోబోయాడు. ఆ సమయంలో దాపులనున్న గుహ నుంచి బయటకొచ్చిన రాక్షసుడొకడు మహదేవుణ్ణి చూసి, ఓరి నరమానవ, ఏమిటి నువ్వు చేయబోయే తమాషా అని అడిగాడు. రాక్షసుడు అలా అడిగేసరికి అతడంటే భయం పోయి మహదేవుడికి ఒక దురాలోచన కలిగింది. రాక్షసుల దగ్గర నిధి నిక్షేపాలుంటాయని జనం చెప్పుకుంటారు. ఈ రాక్షసుణ్ణి ఏదో విధంగా మోసగించి అతడి దగ్గరున్న ధనాన్ని కాజేయాలనుకున్నాడు మహదేవుడు. రాక్షసుడు తనను సమీపించగానే మహదేవుడు, నేనేం తమాషా చేయబోవడం లేదు. ఇలా అడవి తీగలతో గొంతు బిగించుకొని గాల్లో వేలాడితే చనిపోయిన మన తాత ముత్తాతలు కనిపిస్తారు అన్నాడు. ఇందుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ, ఆహా, అయితే నువ్వు కాస్త తప్పుకో, మా తాతను చూసి చాలా కాలమైంది అంటూ అడవి తీగలు గొంతుకు బిగించుకొని గాల్లో వేలాడాడు. రాక్షసుడు స్థూలకాయుడు కావడం వల్ల చెట్టుకొమ్మ పెలపెలమంటూ విరిగి అంత ఎత్తు నుంచి అతడు నేల మీద పడ్డాడు. ఆ దెబ్బకు అతడి శరీరం నిండా గాయాలయ్యి లేవలేని స్థితికి వచ్చాడు. అయితే అతడు జరిగిన మోసం వెంటనే గ్రహించి పట్టరాని కోపంతో అందుబాటులో ఉన్న రాళ్ళు రప్పల్ని తీసి మహదేవుడికేసి విసరసాగాడు. రాక్షసుణ్ణి మోసగించబోయి తానే చిక్కుల్లో పడిన మహదేవుడు రాళ్ల దెబ్బల నుంచి తప్పుకునేందుకు ముళ్ళ పొదల మీద పడి లేస్తూ నేలబారుగా ఉన్న చెట్టు కొమ్మల్లో చిక్కుకొని ఎలాగో బయటపడుతూ ఒళ్ళంతా గాయాలతో ఇల్లు చేరాడు. ధనం సంపాదనకంటూ పోయి ఒంటి నిండా గాయాలతో తిరిగి వచ్చిన మహదేవుణ్ణి చూసి అతడి భార్య సంగతేమిటని అడిగింది. మహదేవుడు జరిగినదేమిటో చెప్పాడు. మహదేవుడి భార్య చెప్పలేనంతగా ఆనందపడిపోతూ, ఇది మన మంచికే జరిగింది అన్నది. మహదేవుడు తెల్లబోయి, మన మంచికా? నీకు పైత్యంగాని ప్రకోపించిందా అన్నాడు. మీ దగ్గరకు రోగులు రాకపోవడానికి కారణం మీ అన్న. చూస్తూ ఉండండి, ఆయన పీడ విరగడ చేస్తాను అన్నది మహదేవుడి భార్య. తరువాత ఆమె సహదేవుడి ఇంటికి వెళ్ళి, అక్క, మీ మరిదికి అరణ్యంలో రాక్షసుడొకడు కనిపించి ఒక గోతాం నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు. వాటిని లెక్కపెట్టడం శ్రమ, కాస్త సోల ఇవ్వు అని సహదేవుడి భార్యను అడిగింది. సహదేవుడి భార్యకు ఆమె మాటల్లో నమ్మకం కుదరక సోల అడుగున కాస్త చింతపండు పెట్టి ఇచ్చింది. మహదేవుడి భార్య సోల ఇంటికి తీసుకుపోయి దాని అడుగున చింతపండు ఉండడం చూసి తన ఎత్తు పారినందుకు సంతోషించింది. బంగారం కోసం సహదేవుడు రాక్షసుడి దగ్గరకు వెళతాడని, అప్పుడు కోపంలో ఉన్న రాక్షసుడు సహదేవుణ్ణి చంపి తినేస్తాడని ఆమె అనుకున్నది. ఆ ప్రకారం మహదేవుడి భార్య ఎప్పుడో దాచి ఉంచిన బంగారు కాసునొకదాన్ని సోల అడుగున ఉన్న చింతపండుకు అంటించి దాన్ని తీసుకుపోయి సహదేవుడి భార్యకిచ్చింది. సోల అడుగున ఉన్న బంగారు కాసును చూసి సహదేవుడి భార్య భర్తతో, మీ తమ్ముడికి రాక్షసుడు బంగారు కాసులు ఇచ్చిన మాట నిజమే, మీరు వెళ్ళి తీసుకురండి. అతడు చాలా మంచి రాక్షసుడిలా ఉన్నాడు. అతడిచ్చే బంగారంతో మీరు గ్రామంలో మంచి వైద్యశాల కట్టించి రోగులకు ఉచితంగా వైద్యం చేయవచ్చు అన్నది.
సహదేవుడికి భార్య సలహా నచ్చింది. అతడు బయలుదేరి అరణ్యంలో కొంత దూరం వెళ్ళేసరికి రాక్షసుడు ఒకచోట ఒంటి నిండా గాయాలతో మూలుగుతూ కనిపించాడు. సహదేవుడు అతన్ని సమీపించి, నేను వైద్యుణ్ణి, నీకెలాంటి ప్రాణభయమూ లేదు, చికిత్స చేసి నీ గాయాలు మానేలా చేస్తాను అన్నాడు. రాక్షసుడు దీనంగా సహదేవుడి కేసి చూశాడు. దానితో అతడు అరణ్యంలో ఏం జరిగి ఉంటుందో గ్రహించాడు. తన మరదలు తనకు హాని తలపెట్టి రాక్షసుడు తన భర్తకు బంగారం ఇచ్చాడని కట్టుకథ చెప్పింది. ఆ తరువాత సహదేవుడు వారం రోజుల పాటు రాక్షసుడికి మూలికలతో ఆకుపసర్లతో వైద్యం చేసి గాయాలు నయమయ్యేలా చేశాడు. రాక్షసుడు సహదేవుడికి తన కృతజ్ఞత చెప్పుకొని గుహలో నుంచి ఒక పెద్ద సంచి నిండుగా బంగారు కాసులు తెచ్చి అతడికిచ్చాడు. గ్రామానికి తిరిగి వచ్చిన సహదేవుడు తమ్ముణ్ణి కలుసుకొని, ఒరే మహదేవ, దురాశ దుఃఖం చేయటన్నారు పెద్దలు, అయినా జరిగిందేదో జరిగిపోయింది, దిగులు పడకు అని రాక్షసుడిచ్చిన బంగారు కాసుల సంగతి వివరంగా చెప్పాడు. తరువాత అన్నదమ్ములు గ్రామంలో ఒక వైద్యశాల స్థాపించి ఉన్నవారి నుంచి వారి శక్తిని బట్టి డబ్బు తీసుకుంటూ పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ప్రజల నుంచి ఎంతో గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు. ధన్యవాదాలు.